మన విక్టరీ వెంకటేష్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అండ్ వెంకటేష్ గారిది కాంబినేషన్లో ఇది థర్డ్ మూవీ అనమాట. ఫస్ట్ F2, F3 అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. మూవీలో వెంకటేష్ గారితో పాటు నేను కూడా సంక్రాంతికి వస్తున్నా అనమాట. ఇట్లా ఎందుకన్నా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసేది. హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఇది Day 2 ఇన్ RFC అనమాట. సో వీఆర్ ఇన్ RFC బికాస్ మన వెంకటేష్ గారి న్యూ మూవీ రిలీజ్ ఉందన్నమాట సంక్రాంతికి, అండ్ బాను మాస్టర్ది సాంగ్ అనమాట. సో ఇప్పుడు సాంగ్ సంక్రాంతి మెయిన్ సాంగ్ అవుతుందన్నమాట RFCలో. మీరు ఆల్రెడీ గోదావరి గట్టు మీద రామసలకావే సాంగ్ చూసే ఉంటారు కదా. సో ఆ మూవీలో సాంగ్ అనమాట. సో నేనైతే ఇప్పుడైతే మేకప్ వేసుకున్నా. ఇది Day 2 అని చెప్పాను కదా. సో Day 1ది నార్మల్ నేను చూపించలేదు, అండ్ నేనే వేసుకున్నా మేకప్. ఐ గెస్ బాగానే ఉందనుకుంటా. ఎట్లుంది గైస్ మేకప్? నేనే వేసేసుకున్నా బికాస్ చాలా మంది డాన్సర్స్ వచ్చారు. నిన్న 30 నుంచి హైదరాబాద్ అండ్ 30 ఫ్రమ్ ఢిల్లీ అండ్ ముంబై వాళ్ళు వచ్చారనమాట. అండ్ రైట్ నౌ ద డాన్సర్స్ టోటలీ 100 మెంబర్స్. అంత పెద్ద బికాస్ సంక్రాంతి సాంగ్ కదా, మనకి క్రౌడ్ ఎక్కువ ఉండాలి, డాన్సర్స్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి సో వెంకీ మామ చూడ్డానికి వచ్చారనమాట. మీరు ఎంతమందికి వెంకీ మామ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ రెడీ. ట్రాన్సిషన్ చేద్దామా? రెడీ, 1 2 3. సో హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారు? నేనైతే మస్తున్నా. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. చాలా డేస్ తర్వాత కలిసినాం కదా మనం. సో వీడియో గురించి ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు బికాస్ ఆల్రెడీ వీడియో గురించి వీడియోలో చెప్పేసిన. బట్ నా గురించి ఇంట్రో ఇవ్వాలి కాబట్టి హాయ్ హలో నమస్తే గైస్. సో దిస్ ఇస్ నైన్కా కళ్యాణి. ఐఎమ్ అ స్టూడెంట్, ఆల్సో బ్యాక్గ్రౌండ్ మూవీ డాన్సర్ అనమాట. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కొత్త సబ్స్క్రైబర్స్ కోసం. ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్కి మనం ఏంటో తెలుసు అనమాట. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ హడావిడి అంతా ఏంటనుకుంటారా? మనకి జనరల్గా సంక్రాంతి అంటే 1 వీక్ బిఫోర్ నుంచో మనకి ఇంట్లో సందడి, సంక్రాంతి సెలబ్రేషన్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. సో అట్లాంటిది మూవీలో సంక్రాంతి సాంగ్ అంటే మామూలుగా ఉండదుగా. పైగా ఇది విక్టరీ వెంకటేష్ అంటే మన వెంకీ మామ సాంగ్ అనమాట. నేనైతే ప్రతి ఇయర్ సంక్రాంతి పండుగ చేద్దామా ఆ సాంగ్ అయితే మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ పెడతారు అనమాట. సో అట్లాంటిది ఇప్పుడు బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ తోటి మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి సంక్రాంతి రోజు ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐ గెస్ గ్రాండ్ సాంగ్ అనమాట మన సంక్రాంతికి. ఆబ్వియస్లీ మీ ఇంట్లో డెఫినెట్గా ఈ సాంగ్ పెట్టే ఉంటారు. రిలీజ్ అయినప్పుడే మస్తు ధూమ్ధామ్గా రిలీజ్ అయిపోయింది అనమాట సాంగ్. వేస్తే యాటిట్యూడ్ పొంగల్. ఈ సాంగ్ మీలో ఎంతోమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను కొంచెం ఓవర్గా మాట్లాడితే భరించండి, ఓకేనా? అక్క ఒకసారి ఇడియావా టార్చ్ మనం స్కూల్లో ఉన్నప్పుడు లాస్ట్ పీరియడ్ బెల్ కొడితే ఎంత సంతోషం ఉంటుందో మాకు ప్యాకప్ చెప్పినప్పుడు అంత సంతోషం ఉంటుంది అనమాట. ఆ సంతోషంలో పడి నేను మేకప్ తీసుకోకుండానే వచ్చేసిన. సో బస్లో వచ్చి తీసుకుంటున్నాను అనమాట విత్ వెట్ వైప్స్. గుడ్ మార్నింగ్ గైస్. సో దిస్ ఇస్ ద Day 3 అనమాట వెంకటేష్ గారిది షూట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి ఇంత పొద్దున నేను అవుతున్నా కదా, ఇంకెవరు లిటరల్లీ ఎవరు లేవలేదు. స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి కదా. మళ్ళీ నైట్ 6కి అక్కడ ప్యాకప్ అంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంచెం తొందరగా అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. బట్ మళ్ళీ ఇలా నైట్ ఆఫ్టర్ సన్సెట్ వస్తాం. బిఫోర్ సన్ రైజింగ్ అండ్ आफ्टर सनसेट डांसर्स लाइफ होता है ऐसा. ఒక్కొక్కసారి ఉడకడం కూడా అవుతుంది ఇట్లా.
నిజంగా మీరే ఒకసారి ఆలోచించండి గైస్, ఈ వెదర్లో ఈ వింటర్కి ఇంత పొద్దుగా ఎవరైనా లేస్తారా? ఎవరు లేరు, మేము లేస్తాం. ఎందుకంటే మేము 6 o'clockకి మా షూట్ లొకేషన్లో ఉండాలి కాబట్టి. ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చేటోళ్ళు అయితే వాళ్ళు ఇంకా 4 o'clockకే లేచి జర్నీ చేసి రావాలన్నమాట. RFC తెలుసు కదా, RFC ఇన్ ద సెన్స్ రామోజీ ఫిల్మ్ సిటీ అనమాట. ప్రతి ఒక్క దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళైతే మినిమం ఒక 100కి 200 మీటర్స్కి 500 మీటర్స్కి ఒకరు ఉంటారు అనమాట. సో RFCలోకి ఎంట్రీ అవ్వాలంటే మనకి KGF మూవీలో గార్డ్స్ ఉంటారు కదా, సో అట్లుంటుంది అనమాట. లిటరల్లీ ఇట్లా ఉండాలి కూడా. ఇట్లాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్లో RFC రామోజీ ఫిలిం సిటీ ఇస్ వరల్డ్స్ #1 ఫిలిం సిటీ ఇన్ ద వరల్డ్. ఇట్స్ లైక్ బిగ్గర్ దెన్ ద హాలీవుడ్, నాట్ దెన్ ద బిగ్గర్, ఐ మీన్ నాట్ లెస్సర్ దెన్ ద హాలీవుడ్ గైస్. లిటరలీ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ ఇండియన్స్ అండ్ ఆల్సో ఫర్ హైదరాబాదీస్. ఎందుకంటే ఇది మన హైదరాబాద్లో ఉంది కాబట్టి ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఉంటే డెఫినెట్గా రామోజీ ఫిలిం సిటీని విజిట్ చేయడానికి ట్రై చేయండి. నైట్ అయినా విజిట్ చేయొచ్చు, మార్నింగ్ అయినా విజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు అనమాట. రామోజీ ఫిలిం సిటీకా నీకైతే షూట్స్ ఉంటే నువ్వు వెళ్తావు, మేము ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ RRR అండ్ ఆల్సో రోబో అండ్ ఆల్సో మెయిన్ బాహుబలి సెట్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అంటే విజువల్గా మనకి షూటింగ్స్ ఎలా ఉంటాయి, లొకేషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఇక్కడ మనకు ఉంటాయి అనమాట. ఇంట్లో చిన్నపిల్లల నుంచి ఇంట్లో పెద్ద వాళ్ళందరికీ నచ్చుతాయి అనమాట రామోజీ ఫిలిం సిటీ. ఒక రోజు ప్లాన్ చేసుకోండి RFCకి అట్లా తిరిగిడానికి. ఇట్స్ లైక్ టూర్ కూడా అయిపోతుంది అనమాట మీకు మంచిగా. హైదరాబాద్లోనే మంచిగా టూర్ అంటే RFC ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఐ గెస్. మీరు ఇందాక మేకప్ వేసుకునే వీడియో చూసారు కదా, సో అది మార్నింగ్ వీడియో అనమాట. సో ఫోన్ నా దగ్గర మార్నింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. సో ఇది మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం మేము లంచ్ తింటాం కాబట్టి మాకు లంచ్ తినేటప్పుడు ఆ బ్రేక్లో ఫోన్ ఇస్తారు. సో నేను లంచ్ తినేసి వీడియో తీస్తున్నాను అనమాట. సో లంచ్ తినేసిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెట్ లోపలికి వెళ్ళిపోతా. సో దిస్ ఇస్ ద మెయిన్ సెట్ ఎంట్రీ అనమాట. సో దిస్ ఇస్ ద Day 3 ఇన్ RFC. మనకి విలేజ్లో ఫెస్టివల్ అయితే సంక్రాంతి అయితే ఆ ఫెస్టివల్ వైబ్స్ అంటే ఆ యొక్క సందడి, ఆ యొక్క ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కదా, సో అది మొత్తం ఇట్లా సెట్స్లో అంతా చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ముగ్గులు కానివ్వండి, మొత్తం కైట్స్ వేయడం, కింద రంగోలీ పాట్స్ అవంతా మొత్తం వాళ్ళు సెట్ వాళ్ళు డెకరేట్ చేస్తారనమాట. బికాజ్ మనకి ఆ వైబ్స్ రావాలని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మా క్యారీ వ్యాన్, చిన్న క్యారీ వ్యాన్స్లో కూడా 2 types ఉంటాయి. సో ఇది ఒక చిన్న క్యారీ వ్యాన్ అనమాట. వెంకటేష్తో ఫోటో దిగాను. చాలా నానా కష్టాలు పడ్డాను, బట్ ఏదో ఓకే వచ్చింది. బట్ రేపు షూట్ ఉంటుంది అంటే ఒకవేళ ఉంటే ఎప్పుడు దిగడం, లేకుంటే సగం ఫోటోని పోస్ట్ చేయాలి. అలానే చూడిందంటే గైస్ రేపు మంచి ఫోటో తీసుకున్నాం. వచ్చిందా ఇప్పుడు? మా క్యారీ వ్యాన్లో ఇది వాష్రూమ్ అనమాట. ఇదే ఎంట్రీ. కాలు రంగేష్ అంత గల్లీగా ఏదో ఫోటో దిగినాం గైస్. నాదేదో పక్కన దిగు. ఇంకో దాంట్లో పక్కనే ఉందా ఇంకోటి? ఇది చూపి దగ్గర ఏదో దిగినా. రేపు ఉందంటగా, ఉన్నావా రేపు? రేపుంది. ఇది మొత్తం తీసుకోవాలి వాళ్ళకి ఇచ్చేసా. అబ్బా వీళ్ళు చూడు మొత్తం ఇట్లా మోసుకుపోతున్నారు చెరుకు. మేము ముగ్గురం ఇక్కడ తప్పిపోయినాం గైస్. సో ఇట్లుంది గైస్ మా సెట్ నైట్. ఇట్లా అనిపిస్తుందా లేదా? ఎవరిది? పుష్ప 2 అటు సైడ్ అయింది. ఏమో నేను పుష్ప మూవీ చూడలే. ఇది కాదు, ఆ గల్లీ పక్క గల్లీ. ఓ అమ్మా, పక్క గల్లీ అన్నా. సెట్ వాళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తారు పాప. ఇది బాగుంది, ఇది బాగుంది అసలు. ఇక్కడ ఇప్పుడా కుండలు కనిపిస్తుంది. ఓకే పుష్పడు కూడా ఇక్కడే.
పుష్పడు కూడా ఇక్కడే. పుష్పటు ఇక్కడనే, మహర్షి ఇక్కడనే. ఇగో చైర్ కాదు, ఇప్పుడు మూవీ నేమ్ ఏంటి తెలుసా? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నా మూవీ నేమ్ ఏంటి? వెంకటేశ్వర మూవీ నేమ్ అదే సంక్రాంతికి వస్తున్నా మూవీ నేమా? ఇప్పుడు మూవీ నేమ్ ఏంటి తెలుసా? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నా మూవీ నేమ్ ఏంటి? వెంకటేశ్వర మూవీ నేమ్. అదే సంక్రాంతికి వస్తున్నా మూవీ నేమా? అచ్చా తెలీదండి, మైక్ లాగా పెట్టి అనౌన్స్ చేశారు కదా. అవునా, సంక్రాంతికి వస్తున్నామట మూవీ. చూడండి గైస్, చూస్తే ఎట్లుందో, చూస్తే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇది డే 3 ఇన్ ఆర్ఎఫ్సి. రేపు ఇంకొక రోజు కూడా ఉంది, డే 4. అది కూడా కొంచెం కొంచెం చూపిస్తా. ఓకేనా, బాయ్. మా డాన్సర్స్ బస్ ఇదొకటి. ఇది డాబా అన్నమాట. ఏం డాబా? పుష్ప డాబా. నాది కనిపిస్తుంది అసలు. జారే 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 నైసరి కుచ్చిన జారే 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 నైసరి కుచ్చిన జారే. ఏంటిదే డాన్సెస్ అంటే ఓన్లీ డాన్స్ కాదండి, అప్పుడప్పుడు ఇగో ఇట్లాంటి సాంగ్స్ కూడా వాడతారు అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఒక హోటల్ కనిపిస్తుంది కదా, సో దీని పేరు సహారా అన్నమాట. అంటే ఇప్పుడు ఆర్ఎఫ్సీలో కొన్ని మార్నింగ్ షూట్స్ ఉంటాయి, కొన్ని నైట్ షూట్స్ ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి ఒకవేళ నైట్ షూట్ ఉంటే మళ్ళీ మార్నింగ్కి స్టే అనమాట. సో స్టే కోసం అని చెప్పేసి కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి. సో అందులో ఒక హోటల్ మా డాన్సర్స్కి కామన్గా ఇచ్చే హోటల్ సహారా హోటల్ అనమాట. ఆర్ఎఫ్సీలో ప్యాకప్ వచ్చేసి 6కి అయిపోయింది. బట్ మేము మేకప్ రిమూవ్ చేసి అందరు గ్యాదర్ అయ్యి మా బస్ కదిలేంత వరకు 7:30 అయిపోతుంది అనమాట. ఇక నేను ఇంటికి పోయే దారిలో మాకు బేకరీ ఉంటుంది అనమాట. ఎందుకు చూడంగానే నాకు ఆకలి వేసింది, సో అందుకే కొనుక్కున్నా. మా డాడీకి ఫోన్ చేసి చూసారా, చెప్పులు లేకుండా వచ్చేసిన అనమాట. దట్స్ కాల్ డాడ్ ప్యూర్ లవ్ గైస్. అంటే నేను మా డాడీకి కాల్ చేసి, డాడీ తొందరగా నాకు కాళ్ళు వస్తున్నాయి. నేను అసలే ఎండలో కదా, ఫుల్ ఎండ. మనకి చలికాలంలో అయితే నైట్ మస్తు చలి పెడుతుంది, మార్నింగ్ అయితే ఎందుకు మస్తు ఎండ కొడుతుంది అనమాట షూట్లో అయితే. అందుకని ప్యాకప్ అయినాక మా డాడీకి ఫోన్ చేసి రా డాడీ అంటే చెప్పులు లేకుండా అట్లనే బైక్ వేసుకొని వచ్చేసిండు. హాయ్ గైస్, సో దిస్ ఇస్ ద డే 4. we are going to the వెంకటేష్ గారి షూటింగ్ అన్నమాట. అందరూ పొద్దుగా లేచి సాన్పు చల్లే టైంకి నేను లేచి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట మళ్ళీ షూట్కి. బికాస్ దిస్ ఇస్ ద డే 4 అని చెప్పినారు కదా. సో చూడంగానే అక్కడ ఒక టీ షాప్ ఆల్రెడీ అంకుల్ తీసిండు, సో ఎందుకో తాగబుద్ది అనమాట. సో టీ కూడా మార్నింగే తాగేసిన. అంతలోపే మా బస్సు కూడా వచ్చేసింది. ఓరి దేవుడా, వీళ్ళందరినీ చూసి నాకు ఒక్కసారికి షాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎంతమంది హైదరాబాద్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకటే బస్సులో వచ్చేసారు అనుకుంటా. ఎందుకంటే ఇది లాస్ట్ డే కదా, ఒక 30 to 50 గర్ల్స్ ఉంటారు అనుకుంటా. అందరూ ఒకటే బస్సులో ఎక్కించేసారు. ఇదిగోండి గైస్, ఇలా పరిస్థితి చూడండి. ఇగో సీట్లు దొరకగా ఇగో దీన్ని చూడండి, కింద కూర్చుంది ఇట్లేక. సో అప్పుడప్పుడు బస్సులో సీట్ పైన కాదు, సీట్ కింద కూడా కూర్చోవాల్సి వస్తుంది అనమాట. అండ్ నేను 2 types ఆఫ్ క్యారీవాన్స్ ఉంటాయని చెప్పిన కదా, సో ఇదొక క్యారీవాన్. అండ్ ఆల్సో ఇంకొక క్యారీవాన్ కూడా ఉంది, అది మనకు కాదు, కొంతమంది యాక్టర్స్ ఉంటారు కదా, సో యాక్టర్స్ వాళ్ళ క్యారీవాన్ ఇదన్నమాట. ఎవరి క్యారీవాన్ ఐడియా లేదు, బట్ చూడండి ఎంత బాగుంది. బాగుంది కదా క్యారీవాన్. నేను ఇప్పుడే వస్తున్నా. ఇక్కడ ఏముందో, ఇక్కడేమో ఉంది. ఇక్కడ ఇది వాష్రూమ్ అనుకుంటా. అండ్ మళ్ళీ మెయిన్ యాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అంటే హీరో హీరోయిన్కి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, మాస్టర్స్కి మళ్ళీ అవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది లాస్ట్ డే, 4th డే కదా. సో సాంగ్ అయితే మధ్యాహ్నమే అయిపోయింది. సాంగ్ మొత్తం ప్యాకప్ మధ్యాహ్నం అయిపోయింది అని చెప్పేసి మేమైతే ఇంకా రీల్స్ చేసుకుంటున్నాం అనమాట. షార్ట్ అవుతుంది, కాకపోతే మేము ఆ షార్ట్లో లేమన్నమాట. కళ్యాణి
సంక్రాంతికి మీ ఇంట్లో సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి రెడీ వాట్ రెడీ సంక్రాంతికి వస్తున్నాం. మూవీ నేమ్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే సాంగ్ పేరు సంక్రాంతి సాంగే. గోగుల్ పెట్టుకొని ఇంతకు ముందే చెప్పినా కదా మధ్యాహ్నమే సాంగ్ అయితే అయిపోయిందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వీరందరూ రీల్స్ చేస్తున్నారు. ఏ సాంగ్ పడితే ఆ సాంగ్కి రీల్ చేయొద్దు, ఓన్లీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంది కదా, సో దానిపైన అందరూ రీల్స్ చేస్తున్నారు అనమాట. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మా కాస్ట్యూమ్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఆన్ 14th January. ఆల్రెడీ చూసే ఉంటారు బికాస్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను. అచ్చం పండుకోతులు సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. గాయ్స్ చెరుకులు తీసుకెళ్తున్నాం. చెరుకు దొంగలం ఫ్రీ ఆఫ్ కాస్ట్. రీల్స్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ. అక్క దా స్వెటర్ లా దా పెడుతుంది. దొంగ గాయస్ దొంగ చెరుకు మొత్తం దొంగతనం చేస్తుంది. ఇంకెంత ఓయమ్మా అరే రామా పట్టుకొని అట్లనే దొంగ దొంగ రా అట్లనే తెంపుకుంటా బ్యాగ్ లో చదువుకుంటు కానీ దీపక ఫోన్ చేస్తుంది దా. మొత్తం అంతా ప్యాకప్ అయిపోయింది. వీడియోకి అయితే ఇంతే అయ్యా అన్ని కింద పడిపోతున్నాయి. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే 1లోనే 0.5 వద్దు. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇదే అనమాట మా సెట్. ఇక్కడ 4 days షూట్ అయింది వెంకటేష్ గారితో. చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. లాస్ట్కి రీల్స్ కూడా తీసాం. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇన్స్టా ఐడి గుర్తుందిగా నైన్కా కళ్యాణి. సో వెళ్ళి ఫాలో అయిపోండి ఫాలో కాని వాళ్ళు. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బికాస్ ఎంత కష్టపడి వీడియో తీస్తున్నారో నాకు తెలుసు, తీసే వాళ్ళకి కూడా తెలుసు. బికాస్ ఆఫ్ దట్ ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సంక్రాంతికి కలుద్దాం మూవీకి వెళ్ళి చూడండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ చూసే ఉంటారు బికాస్ నేను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ బాయ్. సాంగ్ పెడుతురు కదా. రెడీ రోల్ కెమెరా రెడీ 5 6 7 8 ఇందాక మాస్టర్ ఓన్లీ బాయ్స్ తోటి తీసారు కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ అసిస్టెంట్స్ అనమాట. అసిస్టెంట్ తోటి చేస్తుంటే నేను కూడా మధ్యలో వెళ్ళి దూరిపోయినా. నాతో పాటు ఇంకా మిగతా గర్ల్స్ కూడా వచ్చారనమాట. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఈ వీడియో మీరు విత్ సాంగ్ చూడాలనుకుంటే మీరు వెళ్ళి నా ఇన్స్టాలో చూడాల్సిందే. బికాస్ ఇన్స్టాలోనే విత్ సాంగ్ పెడతా అండ్ ఆల్సో షార్ట్స్లో కూడా. బికాస్ ఈ వ్లాగ్లో నేను పెట్టలేను బికాస్ మళ్ళీ కాపీరైట్ వస్తుంది కాబట్టి. అండ్ మాకు షూట్ అయిపోయింది కాబట్టి బస్లో మేము ఎర్లీగా ప్యాకప్ అయింది కదా, సో అందుకని చెప్పేసి సాంగ్స్ పెట్టుకొని మంచిగా డాన్స్ కూడా చేసినాం. సో బీటీఎస్ ఆఫ్ ద సాంగ్ వ్లాగ్ అయితే మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రాస్ అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. మళ్ళీ ఇటుండు ఇట్లా నేను కూడా అట్లనే చేస్తా. నీది వస్తుందా? అట్లనే పెట్టు. ఇద్దరం ఇది రియల్ హెయిర్, ఇది డమ్మీ హెయిర్. చూపి అవునవును.
లాస్ట్కి వెంకీ మామతో పిక్స్ అయితే సంపాదించిన. అంత ఈజీగా దొరకలేదు, కొంచెం కష్టపడాల్సి వచ్చింది వెంకీ మామతో ఫోటో దిగడానికి. అండ్ యూనో గైస్, ఈ సాంగ్ ఎన్నిసార్లు మా ఇంట్లో చూసినాను, నేను ఎన్నిసార్లు చూసినాను, మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా అన్నిసార్లు చూపించిన. అండ్ మంచిగా స్టేటస్లలో వాట్సాప్లలో కూడా అన్నిట్లో పెట్టుకున్నాను అనమాట. బికాస్ మనం సాంగ్ ఉన్నాం కదా.